أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. وآخرون اعترفوا بذنوبهم خلطوا عملا صالحا وآخر سيئا عسى الله أن يتوب عليهم إن الله غفور رحيم. మరియు ఇతరులు తమ పాపాలను ఒప్పుకున్నవారున్నారు. వారు తమ సత్కార్యాన్ని ఇతర పాపకార్యంతో కలిపారు. అల్లాహ్ వారిని తప్పక క్షమిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. خذ من أموالهم صدقة تطهرهم وتزكيهم بها وصل عليهم إن صلاتك سكن لهم والله سميع عليم. కావున ఓ ప్రవక్త, నీవు వారి సంపదల నుండి దానం సదఖా తీసుకుని దానితో వారి పాప విమోచనం చెయ్యి, మరియు వారిని సంస్కరించు, మరియు వారి కొరకు అల్లాహ్ను ప్రార్థించు, మరియు నిశ్చయంగా నీ ప్రార్థనలు వారికి మనశ్శాంతిని కలిగిస్తాయి. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. ألم يعلموا أن الله هو يقبل التوبة عن عباده ويأخذ الصدقات وأن الله هو التواب الرحيم. ఏమి వాస్తవానికి అల్లాహ్ తన దాసుల పశ్చాత్తాపాన్ని తౌబాను అంగీకరిస్తాడని మరియు వారి దానాలను సదఖాతులను స్వీకరిస్తాడని వారికి తెలియదా? నిశ్చయంగా అల్లాహ్ ఆయన మాత్రమే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత. وَقُلِ اعْمَلُوا فَسَيَرَى اللَّهُ عَمَلَكُمْ وَرَسُولُهُ وَالْمُؤْمِنُونَ وَسَتُرَدُّونَ إِلَى عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ. మరియు ఓ ప్రవక్త, వారితో అను, మీరు మీ పని చేస్తూ ఉండండి. అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు మీరు చేస్తున్న పనులు చూస్తున్నారు. తరువాత మీరు తప్పక అగోచర మరియు గోచర విషయాలను ఎరుగు ఆయన అల్లాహ్ వద్దకు తిరిగి పంపబడగలరు. అప్పుడాయన మీరు చేస్తూ ఉన్న కర్మలను గురించి మీకు తెలియజేస్తాడు.